నిన్నైతే మనం యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు నేను ఫస్ట్ టైం యూజ్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేశానో చూపిస్తాను. వెల్కమ్ టు డే 46 ఆఫ్ మై ఫ్లిస్టర్ డెవలపర్ జర్నీ. మనం ఫస్ట్ రియాక్ట్ జేఎస్ లో ఇందులో ఏం చేయాలన్నా ఫస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ గా రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రతి కాంపోనెంట్ లో అయితే మనం రియాక్ట్ యూజ్ చేసుకోవాలి, రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం రియాక్ట్ లైబ్రరీ నుంచి. అండ్ ఇక్కడ నేను నార్మల్ మనం శాంపిల్ కాంపోనెంట్ రాసినట్టు రాసిన తర్వాత నేను ఒక యూజ్ స్టేట్ అని క్రియేట్ చేసుకున్నాను, కౌంట్ అనేది. ఎందుకంటే మన యూజ్ ఎఫెక్ట్ 2 ways గా రన్ అవుతుంది. ఒకటి పేజీ లోడ్ అయినప్పుడు, ఇంకోటి మన స్టేట్ చేంజ్ అయినప్పుడు. అందుకోసం నేను ఇక్కడ స్టేట్ క్రియేట్ చేసుకున్నా, కౌంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి శాంపిల్ గా రిటర్న్ లోపల ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా, హలో అండ్ ఒక బటన్ తీసుకున్నాం. ఎందుకంటే మనం క్లిక్ చేసినప్పుడు మన స్టేట్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు యూజ్ స్టేట్ అనేది చూద్దాం. మన యూజ్ స్టేట్ అనేది 2 parameters తీసుకుంటుంది. ఒకటి వచ్చేసి ఫంక్షన్, ఇంకోటి వచ్చేసి డిపెండెన్సీ అరే. ఇక్కడ మనం కౌంట్ అనేది ఇచ్చినాం. అంటే ఎప్పుడైతే మన స్టేట్ చేంజ్ అవుతుందో, ఐ మీన్ కౌంట్ చేంజ్ అవుతుందో, ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ అవుతుంది. ఇక్కడ నేను యారో ఫంక్షన్ తీసుకున్నా, సో అందుకు ఏం లేదు, హలో అని ప్రింట్ అవుతా ఉంటుంది. కౌంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆర్ డిక్రీజ్ అయినప్పుడల్లా స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి యూజ్ ఎఫెక్ట్ లోపల ఉన్న ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం కన్సోల్ మెసేజ్ చూడాలంటే తెలుసు కదా, కన్సోల్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది, నేనేం చేయలేదు. మన పేజీ లోడ్ కాగానే మనకైతే వచ్చేసింది హలో అని. నెక్స్ట్ ఇప్పుడు బటన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను బటన్ క్లిక్ చేస్తాను. స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా మనకి ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హలో 8 times. అంటే ఈ కౌంట్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా, ఐ మీన్ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా మన ఫంక్షన్ అనేది మళ్ళీ రీరెండర్ అవుతుంది. రీరెండర్ అయినప్పుడు ఈ మెసేజ్ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది, ఐ మీన్ మళ్ళీ కన్సోల్ అవుతుంది. ఇక్కడ నేను 10 times బటన్ క్లిక్ చేసిన, ఇక్కడ 10 times మనకి కన్సోల్ అయింది మెసేజ్, హలో అనే మెసేజ్. అలా యూజ్ ఎఫెక్ట్ వర్క్ అవుతుంది.